వాషింగ్ మిషన్ అనమాట. ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. సో ఇక్కడ మీరు ఏ వాషింగ్ మిషన్ అయినా మనం డ్రమ్ స్కేలింగ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో ప్రాసెస్ అనేది ఫస్ట్ టైం చేసేటప్పుడు చాలామందికి తెలియదు కదా, అండ్ డైరెక్ట్గా మనం డ్రమ్ స్కేలింగ్ చేసేసే కన్నా కొన్ని ముందు చేసేవి ఉంటాయి అన్నమాట. చూడండి ఇది ఓపెన్ చేస్తాను. ఇది యాక్చువల్లీ చూసి మీరు భయపడొద్దు. 1 వీక్ నుండి దీన్ని ఆఫ్లో ఉంచేసాను అనమాట. చూడండి మనం ఒక 3 డేస్కి ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోకపోతే మొత్తం ఇలా అయిపోతుంది అనమాట. ప్లస్ మేము ఉండేది ఇండస్ట్రియల్ ఏరియా, అంటే వాటర్ అనేది ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. ఆ ఎల్లో కలర్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ నేను అస్తమాటు 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇది ఎక్కువ అవుతుంది. సో మంచిగా వాటర్ వచ్చే వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ ఉండదు. వీక్లీ వన్స్ ఇది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని ఈ విధంగా మనం నొక్కి పట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. చూడండి లోపల కూడా ఎంత ఘోరంగా ఉందో. సో దీన్ని మనం సెపరేట్గా క్లీనింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ డ్రమ్ స్కేలింగ్ చేసే ముందు అది సెపరేట్గా ఇంకా కిందన మనకి డ్రైన్ ఉంటుంది. సో అది కూడా తీసేసి సెపరేట్గా చేసుకోవాలి. అండ్ ఇది కూడా కొంచెం టూత్ బ్రష్ కానీ అలాంటిది ఏమన్నా ఉంటే అది తీసుకుని చేసేస్తే ఈ పైన అంతా కూడా కొంచెం క్లీన్ అయిపోతుంది అనమాట. ఎంత మనం మిషన్కి వదిలేసినా స్క్రబ్బింగ్ అనేది మనం చేసుకున్నాం అనుకోండి కొంచెం బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఇలా పట్టుకుని ఇలా తీస్తే మనకి డోర్ ఓపెన్ అవుతుంది. దెన్ ఇక్కడ ఒక పైప్ ఉంటుంది కదా, ఈ పైప్ని మనం ఏం చేయాలి అంటే ఈ క్యాప్ ఓపెన్ చేసి దీనిలో ఉన్న వాటర్ని రిమూవ్ చేయాలి. చూడండి వాటర్ అనేది క్యాప్ రిమూవ్ చేయగానే వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా ఇలా అవుట్ సైడ్కి వాటర్ని అంతటినీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, రిమూవ్ చేసేసి ఏం చేయాలంటే మళ్ళీ దీనికి ఈ క్యాప్ని పెట్టేసి దీన్ని యాజ్ యూజువల్ ప్లేస్లో పెట్టేవాలి. సో ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత, స్ట్రెయిన్ కాదు, అది అవుట్ సైడ్కి మనం వదిలేసిన తర్వాత దీన్ని క్యాప్ని మళ్ళీ మామూలుగా ఇలా పెట్టేసి దీన్ని ఏం చేయాలంటే ఇది ఇలా ఈ రెండింటికి మధ్యలో పెట్టేసి దీన్ని ఓపెన్ చేసి తీయాలన్నమాట. కొంచెం టైట్గా ఉంటుంది. అండ్ సో ఫస్ట్ మనం ఈ డిస్కేల్ చేసేటప్పుడు ఏంటంటే ఈ మొత్తం టబ్ క్లీనింగ్ అంతా చేసేటప్పుడు ఫస్ట్ మనం కొంచెం క్లీనింగ్ అనేది డెఫినెట్లీ చేసుకోవాలి. అది ఈ డిస్కలర్కి వదిలేసి ఉంచకూడదు అనమాట. పౌడర్ వేయడం వలన కంప్లీట్ క్లీనింగ్ అంటే అది స్క్రబ్బింగ్ ఎంతవరకు చేస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ఇక్కడ డ్రైన్ దగ్గర కూడా క్యాప్ రిమూవ్ చేసిన తర్వాత చూడండి అది ఒక డ్రైనేజ్లో మట్టి ఉంటుంది కదా, ఆ టైప్ కలరింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అది అది తిప్పితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం నేను ఒక మగ్గు వాటర్లో కొంచెం డిటర్జెంట్ ఉంటుంది కదా క్లాత్స్, ఆ లిక్విడ్ వేసి ఆ వాటర్లో కలిపి అది టూత్ బ్రష్ ఉంటుంది కదా వేస్ట్ది, దాంట్లో ముంచి మనం స్క్రబ్బింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నీట్గా అయిపోతుంది. దానికి వేరేగా మనం ఏమీ యూజ్ చేయాల్సిన పని ఉండదు మెయిన్లీ. అండ్ ఇందులో బటన్స్ కానీ అండ్ పర్ల్స్ కానీ స్టోన్స్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చేస్తాయి అనేసి స్టార్టింగ్ నాకు చెప్పారు. కానీ నాకు ఎప్పుడు ఈ 6 monthsలో నాకు ఎప్పుడు ఏమీ దొరకలేదన్నమాట. యాక్చువల్లీ ఇది తీసుకుని 6 months అవుతుంది. దగ్గరగా 6 monthsకి ఒకసారి డిస్కలర్ అనేది మనం చేస్తూ ఉండాలి అదనమాట. అండ్ ఇక్కడ నేను రెగ్యులేటర్ కింద ఉంది కదా మనం రొటేట్ చేసేది, అది కూడా చూడండి నీట్గా బ్రషింగ్ చేసిన ఆ బ్రష్తోనే డిటర్జెంట్ కలిపిన వాటర్లో ముంచిన బ్రష్తో స్క్రబ్బింగ్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి ఇది క్లోజ్ చేసేసాను. సో ఫస్ట్ మనం ఇది ఇలా చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకా మనం డిటర్జెంట్ వేస్తాం కదా, సెట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం సెట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇదిగో చూడండి ఇలా మగ్గులో తీసుకున్నాను నేను వాటర్. ఇక్కడ మాకు వాటర్ అంతా కూడా అసలు బాగోదు అనమాట, ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మగ్స్ కానీ బకెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ రెగ్యులర్ క్లీనింగ్ ఉంటూనే ఉంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ నేను కొంచెం డిటర్జెంట్ వాటర్ని లోపలికి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బాగా డార్క్ అయిపోయింది అనుకోండి, కొంచెం సర్ఫ్ వాటర్ని మొత్తం అంతా అప్లై చేసేసి ఒక 5 minutes వదిలేసి అప్పుడు స్క్రబ్బింగ్ అయితే చేయండి. ఎందుకంటే
త్వరగా వెంటనే వాటర్ యాడ్ చేసి మీరు రిమూవ్ చేసినా కానీ అది రిమూవ్ అవ్వదన్నమాట. ఓకేనా. సో అందుకని చెప్పి నాకు కొద్దిగానే పట్టింది కాబట్టి మీరు ఇలా బ్రష్ లేకపోతే క్లాత్తో కూడా క్లీన్ చేసేయచ్చు చక్కగా. క్లాత్తో కూడా రిమూవ్ అయిపోతుంది, నానితే చాలన్నమాట. సో ఇది మరీ మీరు ఎక్కువ రోజులు ఎలా వదిలేసారంటే స్క్రబ్బింగ్ చేసినా కూడా రాదు. తర్వాత చాలా తిప్పలు పడాలి, మనం టెక్నీషియన్ పిలిపించి వాళ్ళతో చేయించడం, వాళ్ళ మనీ అడగడం. సో అదంతా మీకు అవసరమా చెప్పండి. అందుకే ఇది వీక్లీ వన్స్ మీరు జస్ట్ అలా అలా స్క్రబ్బింగ్ చేసేసినా అయిపోతుంది అనమాట. అది నేను నీట్గా స్క్రబ్బింగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యూబ్ అనమాట. ఈ ట్యూబ్ దగ్గర నుంచే కదా మనకి వేస్ట్ వాటర్ అంతా వెళ్తుంది. డస్ట్ ఏదైతే ఉందో వాషింగ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఆ మట్టి అంతా కూడా ఈ ట్యూబ్ చుట్టూ ఫామ్ అయి ఉంటుంది అనమాట. అది మనం ఏం చేయాలి అంటే, మాకు ఇది ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఏమన్నారంటే వాషింగ్ అయిపోయిన వెంటనే ఒక క్లాత్తో ఆ ట్యూబ్ని మొత్తం కూడా ఇక్కడ ప్లేస్ని అలా క్లీన్ చేసేసుకుంటూ ఉండండి అని చెప్పి. సో నేను అలానే చేస్తూ ఉంటాను. మనం ఎంత చేసినా కూడా ఏమవుతుందంటే చూడండి, చుట్టూతా అది మాత్రం ఎవ్రీ వాష్కి పడుతూ ఉంటుంది. దాన్ని ప్రతిరోజు మనం స్క్రబ్బింగ్ చేయక్కర్లొద్దు. ఒక క్లాత్ అనేది నేను వాషింగ్ మిషన్ దగ్గర పెట్టేసుకొని దాన్ని చుట్టూతో క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. మీ అందరికీ తెలుసు కదా, నాకు హెల్త్ బాగాలేదు, వైరల్ ఫీవర్ అనేది వచ్చిందని చెప్పి. సో అందువలన 1 వీక్ నుంచి అది ఇలా ఉండిపోవడం వలన మట్టి ఫామ్ అయిపోయింది అనమాట. ఇది ఏంటంటే ఎక్కువ ఫామ్ అయిపోతే క్లాత్తో కూడా రాదు. వాషింగ్ చేసినప్పుడల్లా తడి క్లాత్తో తుడిచేస్తే వచ్చేస్తుంది. కానీ ఎక్కువ ఫామ్ అయినప్పుడు ఇలాగే సర్ఫ్ వాటర్ని అప్లై చేసి టూత్ బ్రష్తో స్క్రబ్బింగ్ చేసేసాం అనుకోండి, చూడండి నీట్గా వచ్చేస్తుంది. వన్స్ మళ్ళీ వాటర్తో మంచిగా కడిగేయండి. ఓకే, కడిగేసిన తర్వాత అంటే కంప్లీట్గా మనం ఈ డిస్కేల్కి వదిలేయకుండా మనం అది మన వంతు క్లీనింగ్ చేసేస్తాం అనుకోండి, అప్పుడు మంచిగా అవుతుంది. మెషిన్ కూడా ఇంకా నీట్గా అవుతుంది. సో ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో. దీనికి నాకు ఒక 10 నిమిషాలు టైం అయితే పట్టింది. మొత్తం సర్ఫ్ వాటర్ వేసి నానబెట్టి ఆ తర్వాత టూత్ బ్రష్తోని ఇంకా డిష్ వాష్ స్క్రబ్ ఉంటుంది కదా దాంతోనూ అలా చాలా చేశాను. మొత్తానికి ఇదంతా కూడా స్క్రబ్బింగ్ అంతా చేసి ఈ బ్లూ కలర్లో ఉంది కదా అది కూడా వచ్చేస్తుంది అనమాట. అది మనం మామూలుగా ఇలా పైకి లాగితే వచ్చేస్తుంది. సో అది కూడా తీసేస్తే ఇంకా మనకి క్లీన్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో అదనమాట. ప్రతిదీ కూడా ఏంటంటే మనం మర్చిపోకుండా ఇది చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మిగతాదంతా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది 6 మంత్స్కి ఒకసారి చేయలేదు అంటే మనకి బట్టలకి ఉతికినా కూడా చూడండి స్మెల్ ఒకలా వస్తూ ఉంటుంది అనమాట. లైక్ డస్ట్ పట్టితే ఎలా వస్తుంది స్మెల్ అలా రావడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిషన్ కూడా పాడైపోవడము, పార్ట్స్ అన్నీ గారపెట్టేయడము అలా చేస్తాయి. కాబట్టి ఈ డిస్కలర్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఈ పౌడర్ అదంతా కూడా మీకు చెప్తాను. సో నేను ఏం తీసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. మెయిన్లీ అదే కదా, వీడియో కంప్లీట్గా చూడండి మీరు. ఓకేనా. సో ఇలా అయిన తర్వాత ఇది నేను కంప్లీట్ క్లీనింగ్ అయిపోయాక మళ్ళీ యాజ్ యూజువల్ దానికి పెట్టేశాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. చూడండి కొంచెం నేను మొత్తం కూడా ఆల్మోస్ట్ క్లీనింగ్ చేసేసే పెట్టాను. ఇంకా టాప్ పైన మీరు ఏం చేస్తారంటే మెత్తటి క్లాత్ని తీసుకోండి. సో తీసుకుని మంచిగా ఏం అవసరం లేదు, ఏ లిక్విడ్స్ అవసరం లేదు క్లాత్తో. ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటాను కాబట్టి నాకు అంత అవసరం ఉండదు అనమాట. మీరు కొన్ని రోజుల తరబడి అలా వదిలేస్తే కనుక కొలిన్ ఉంటుంది కదా, కొలిన్ని క్లాత్ పైన స్ప్రే చేసి ఆ తడితో లైట్గా తుడిచేస్తే పైన అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనం ఆ పౌడర్ని యూజ్ చేసే ముందు మీకు చెప్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా మనం చేయాల్సిందనమాట. ఎంతో కదా ఒక 1/2 అవర్ పడుతుంది అంతే మనకి చేసే పని అంతా కూడాని. ఈ 1/2 అవర్ మనం చేసేసి డిస్కలర్ వేసేసి ఇదిగో చూడండి, ఈ డిస్కలర్ వేసేసి మనం క్లీనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా. ఇక్కడ ఫర్ ఆల్ వాషింగ్ మిషన్స్ అని ఉంది చూడండి. నేను ఈ కంపెనీ పేరు పెట్టే కొట్టానులేండి. కొన్ని ట్యాబ్లెట్స్ టైప్ కూడా ఉంటాయి, కొన్ని పౌడర్ టైప్ ఉంటాయి. సో ఇది ప్యాకెట్ వచ్చేసి 199 రూపీస్ అంటే 200 రూపీస్కి నాకు వచ్చింది. అండ్ ఇందులో 3 ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట.
ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, హౌ టు యూజ్ అవన్నీ ఉన్నాయి. హౌ టు యూజ్ చూస్తే మీరు ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్పేస్తారు. ఇక్కడ నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. 3 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, మనం యూజ్ చేసినప్పుడు ఒక ప్యాకెట్ కంప్లీట్గా యూజ్ చేసేయాలని ఉందన్నమాట. అంటే ఇది మన 3 టైమ్స్కి వస్తుంది, అంటే 1.5 ఇయర్కి వస్తుంది. 3 ప్యాకెట్స్ మనం అంటే ఒక 1 ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత మిగతా 2 మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ ప్యాకెట్ మొత్తాన్ని మనం వేసేయాలి. అది కూడా ఎక్కడంటే మనం డిటర్జెంట్ ఎక్కడైతే వేస్తామో అక్కడ ఈ పౌడర్ని మొత్తం నింపేమని ఉందన్నమాట. ఓకే, ఇది 100 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ పౌడర్ని ఇందులో వేసేయడమే, అంతే. ఇంకా మనం చేయాల్సిన పని అయితే ఏమీ లేదనమాట. సో కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది 1 అవర్ పడుతుంది దీని క్లీనింగ్. కొంచెం ప్యాకెట్లోనే ఉందేమో అని ఇలా దులిపేస్తున్నాను అనమాట నేను. ఓకే, సో ఇది క్లోజ్ చేసిన తర్వాత ప్లగ్ ఆన్ చేసి మనకు ఆన్ అవుతుంది కదా, ఇక్కడ డిస్కెల్లర్ డ్రమ్ డిస్కెల్ అని ఉంది కదా, ఆ ఆప్షన్లో పెట్టేసి ప్రతి మిషన్కి ఉంటుంది ఆప్షన్. సో ఆ ఆప్షన్లో పెట్టేసి మనం స్టార్ట్ చేసేయడమే. చూడండి ఇక్కడ 1 అవర్ 10 మినిట్స్ పడుతుందని టైమింగ్ వచ్చింది. సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి వాటర్ అంతా కూడా ఫుల్ అవుతుంది అనమాట. ఒక 45 మినిట్స్ పాటు వాటర్ ఫిల్ చేసుకుంటూ అది క్లీనింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అది తీసుకున్న టైంని మనం మధ్యలో బ్రేక్ చేయడానికి కానీ అండ్ ఆపడానికి కానీ అవ్వదు ఇంకా. సో కంప్లీట్ అవ్వాలి అంటే ఇంకా 1 అవర్ అది రన్నింగ్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో స్టార్టింగ్ అయితే ఏమైందంటే కొంచెం స్లోగా మూవ్ అయ్యి మిషన్ కొంచెంగా వాటర్ రావడం స్టార్ట్ అయింది. మరి లోపల ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఈ డిస్కేల్ అనేది నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను అనమాట. సో దెన్ నేను నెక్స్ట్ చూసేసరికి కొంచెం 10 మినిట్స్ వెయిట్ చేశాను. అలా నురుగ కానీ ఏం రాలేదు, స్టార్టింగే నురుగా ఏమీ రాలేదన్నమాట. కొంచెం వాటర్ అటు ఇటు కలుపుతూ ఉంది. దెన్ ఇదిగో చూడండి ఈ విధంగా సౌండ్ వస్తూ అనమాట. కొంచెం నురుగు కూడా మీకు కనిపిస్తుంది కదా. ఇది ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే అటు ఇటు కొంచెం సేపు ఇటు తిరుగుతుంది, కొంచెం సేపు అటు తిరుగుతుంది. సో ఆ విధిగా ఇది రన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా రన్ అవుతూ ఉంది. అండ్ ఇలా అయిన తర్వాత అది ఎండ్ బటన్ చూపిస్తుంది కదా, డిస్కేల్ అయిపోయిన తర్వాత ఆ ఎండ్ బటన్ తర్వాత మనం ఇది ఆఫ్ చేసి తర్వాత ఏమని ఉందంటే మళ్ళీ ఒక 10 మినిట్స్ రిన్స్లో పెడితే మనకి మిగతా ఏమైనా లోపల దీనికి సంబంధించిన పౌడరు, వేస్ట్ వాటర్ కానీ ఏదన్నా ఉంటే అది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఇది అయిన తర్వాత చూడండి ఎండ్ బటన్ చూపిస్తుంది కదా, ఎండ్ బటన్ చూపించిన తర్వాత నేను ఆఫ్ చేసి ఒకసారి ఏం చేశానంటే మళ్ళీ దాన్ని రిన్స్లో పెట్టాను అనమాట. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూసాను ఎలా ఉందా అని. ఇది మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టాం కాబట్టి ఇంకా నీట్గా కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇలా నేను ఓపెన్ చేసి చూసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఆఫ్ చేసి చూడండి ఇంకొంచెం నురుగు ఉండిపోయింది లోపల. చూడండి ఆఫ్ చేసిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, కొంచెం నురుగు అంతా కూడా ఉంది. ఇది ఏం చేయాలంటే మనం బట్టలు వాష్ చేసుకోవాలి కదా, ఆఫ్ చేసేసి తర్వాత ఆఫ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం రిన్స్లో పెట్టాలన్నమాట. అంటే ఒకసారి మళ్ళీ వాటర్తో దాన్ని మూవ్ చేయిస్తే మిగతాది ఏదైనా అంటుకున్నదంతా కూడా వచ్చేస్తుంది. చూడండి ఇలా అంటుకున్నదంతా కూడా నీట్గా అయిపోతుంది అనమాట. సో ఇది అసలు మర్చిపోవద్దు మీరు, ఎందుకంటే చూడండి కొంచెం ఉండిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ రిన్స్లో పెట్టి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి డ్రైన్లో పెట్టేస్తే ఇంకా మిగిలిన వేస్ట్ వాటర్ కానీ క్లీన్ చేసిన రిన్స్ అయిన వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇలా మీరు ఈ డిస్కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ ప్రాసెస్ పడుతుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్ మనం బట్టలు వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రిన్స్లో పెట్టిన తర్వాత కొద్దిగా ఆ వేస్ట్ ఇంకా నురుగు ఏదైతే ఉందో నురుగంతా పోతూ ఉందన్నమాట. సో ఇలా ఒక 10 మినిట్స్ ఉంచాను. ఇక్కడైతే 19 మినిట్స్ తీసుకుంది రిన్స్ చేయడానికి. సో అందుకని చెప్పి నేను 10 మినిట్స్ ఉంచి ఆఫ్లో పెట్టి మళ్ళీ డ్రైన్లో పెట్టాను అనమాట. అప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయింది ఒక 10 మినిట్స్లో. అప్పుడు ఆఫ్ అయిపోద్ది కదా, అప్పుడు నార్మల్గా నేను ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని షేర్ చేస్తున్నాను. అండ్ కాకినాడలో వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నాయిలేండి, అందుకే విశేషాలు ఏమీ ఉండట్లేదు అనమాట. అండ్ ఒక 2 డేస్ అలా ఉంటుందని చెప్తున్నారు, ఒక తుఫాన్ లాగా. సో ఆ క్లైమేట్ మనకి సెట్ అవ్వగానే మనం కాకినాడ మొత్తం తిరిగేద్దాము, అన్నీ చూసేద్దాము.
ఓకేనా. సో అంతవరకు నేను పెట్టే వీడియోస్ మీరు చూస్తూ సపోర్ట్ చేస్తూ అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ ఉంటారని, నేను ఏది పెట్టినా మీకు ఎంటర్టైన్మెంట్ అయ్యేలాగా అండ్ మెయిన్లీ యూజ్ అయ్యేలా ఉంటుంది ప్రతి వీడియో కూడాని. లేదంటే అస్సలు పెట్టను అనమాట. ఒక్కొక్కసారి ఇంకా నాకు తప్పని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి బోర్ కొడతాయిలేండి. బట్ మోస్ట్లీ మనకి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మాత్రమే మన కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్లో వస్తాయి. కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక మంచిగా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే. సో ఫైనల్లీ అయిపోయింది చూడండి. చూసారా, స్క్రబ్బింగ్ చేయకపోతే ఇంకా నేను స్క్రబ్బింగ్ చేశాను కాబట్టి అక్కడక్కడ ఇంకా కనిపిస్తుంది చూడండి. స్క్రబ్బింగ్ చేయకపోతే ఇంకా అసలు అవ్వకపోనేమో. సో ఇది అండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ప్లగ్ ఆఫ్ చేసి అప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది సో ఇది మొత్తం కూడా మంచిగా క్లీన్ అయిపోయిందనమాట. కాకపోతే మీరు ఒక డ్రై క్లాత్తో మళ్ళీ ఒకసారి తుడిచేసుకుంటే అంత మిషన్ ఇంకా మంచి ఫీల్ ఉంటుంది నాకు స్పెషల్లీ చూడడానికి. ఓకేనా. సో ఇదనమాట. ఇంకా ఎవరికైనా కానీ 6 మంత్స్కి ఒకసారి డిస్కేలింగ్ ఎలా చేసుకోవాలి అనే డౌట్స్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా వాషింగ్ మిషన్ కొత్తగా కొన్న వాళ్ళకి అండ్ ఇంకా సో అది ఎలా చేయాలో తెలియని వాళ్ళకి, కొని సంవత్సరం అయినా చేయలేదు అనుకుంటే తప్పకుండా చేయండి. ఇది మీకు అమెజాన్లో కానీ ఏ యాప్లో అయినా దొరుకుతుంది. వాషింగ్ మిషన్ డిస్కేలర్ అని కొడితే మీకు బోల్డ్ వస్తాయి అన్నమాట. నేను చూపించింది అయితే నాకు ఫస్ట్ టైం యూస్ చేశాను కదా, చాలా బెటర్ అనిపించింది. ఇదంతా కూడా ఒకసారి టాప్ టు బాటమ్ మొత్తం క్లాత్తో తుడిచేసుకుని, ఇక్కడ వాషింగ్ మిషన్ కవర్ నేను ఎప్పుడు మెయింటైన్ చేస్తాను, మా వారు తీసుకున్నారనమాట. సో అది కూడా వేసేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అండ్ డిస్కేలింగ్ ఎలా చేయాలి మొత్తం అంతా కూడా ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.